నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్ నుంచి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తారని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన పూజలో వాహన సేవల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అశేష భక్తజన సందోహం నడుమ మేళతాళాలు, భజన, కోలాట నృత్యాలతో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్కి అవతారంలో అశ్వవాహనంపై ఊరేగారు. స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయ అర్చకులు, వేద పండితులు నృత్యాలు చేస్తూ చూర్ణం చల్లుకుంటూ మాడవీధుల్లో నిర్వహించిన చూర్ణోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంతకుమారి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఈ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు నాతో పాటు అందరూ కూడా కలిసి రావడం కూడా జరిగింది. అద్భుతంగా ఈ రోజు ఈ కార్యాచరణ రూపొందించారు. ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఈఓ గారైనా లేకపోతే చైర్మన్ గా మన చక్రధర్ గారు, ఆయనతో పాటు మన ఇప్పుడు చైర్మన్ గా ఎన్నుకోబడిన మన ముందు వెంకటరాజు గారు, వీరందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఈ 9 రోజులు కూడా ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా సంతోషంగా కూడా ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా మీ అందరికి తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ టెంపుల్స్ ని మనము బాధ్యత తీసుకుని దాని రెనోవేషన్ వర్క్స్ అయినా సరే దాన్ని ఏ విధంగా ప్రజలకి అందరికి కూడా దాని రెనోవేషన్ వర్క్స్ కార్యాచరణ రూపొందిస్తుందో ఆనాడు మీరు అందరూ గుర్తుంటే ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ టెంపుల్ కి కావాల్సిన ఏమేమి ఉన్న ఖర్చులైనా సరే అన్నింటినీ కూడా బాధ్యత మనం తీసుకుంటామని కూడా ఆయన తెలియచేయడం జరిగింది. పాటు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన బండారు సత్యానందరావు గారు ఆయన కూడా ప్రతి వారం కూడా ఈ టెంపుల్ కి రావడం జరుగుతుంది. అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడా కూడా సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, ఎందుకంటే ఈ రోజు నేనే చూశాను స్వయంగా ఏ విధంగా మన కోనసీమ జిల్లాయే కాదు ప్రతి జిల్లా నుంచి కూడా విశాఖపట్నం నుంచి లేకపోతే పల్నాడు నుంచి కూడా ప్రజలు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టైం అనేది కూడా మనం ఆలోచన పరిగణలో పెట్టుకుంటూ వాళ్ళు క్యూలోని కూడా ఎక్కువ తొందరగా వారి దర్శనం పూర్తి చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము రాబోయే రోజుల్లోని కూడా ఇక్కడ మనకి స్టే అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి మనం ఏ విధంగా చేయాలనేది అనేక విషయాల్లోని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మేము త్వరలోనే దానికి పరిష్కారం చూపిస్తూ కూడా ఇక్కడ